ఇది చేసేకి కుదరలేదా, ఇది చేయండి, లేకపోతే ఇది కూడా చేయొచ్చు. మొదట్లో ఇలాగైనా స్టార్ట్ చేయొచ్చు. హలో అండి, నమస్తే. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. లేడీస్ ఇంట్లోనే వండుకొని ప్రాపర్గా వెయిట్ లాస్ ఎలా చేయాలనే దాంట్లో దిస్ ఈజ్ డే 3. డే 3లో మీది ఏమేమి వర్కౌట్ ఉంది, అది ప్రాపర్గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. వీడియో చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ వార్మప్ చేయాలి. డే 1 అండ్ డే 2లో వార్మప్ కంప్లీట్గా చేసి చూపించాను. మీరు కనుక దాన్ని చూసినట్లయితే ఇక్కడ నుంచి వార్మప్ అంతా స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చూసేసేయండి. లేదు, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు కూడా వార్మప్ని కంప్లీట్గా చూసి ఎలా చేయాలో చూసుకొని దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. వార్మప్లో ఉండే వేరియేషన్స్ అన్ని చేసి చూపిస్తాను, మీరు కూడా నాతో పాటు చేయండి. వార్మప్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా చేయండి. మీ లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని మీ హ్యాండ్స్ని ఫ్రీగా పైకి వెనక్కి వెళ్ళాలి. చూడండి, లైక్ దిస్. వెనక్కి వెళ్ళి ఫుల్ స్ట్రెచ్ అవ్వాలి. ఇది చేసేటప్పుడు కౌంట్ చేసుకోండి. 1, చూడండి, లైక్ దిస్. 1, 2, అలాగా 20 చేయాలి. 20 చేస్తే ఒక రౌండ్ అవుతుంది. అలాగే మీరు 3 రౌండ్స్ చేయాలి. 20, 20, 3 రౌండ్స్. సెకండ్ ఎక్సర్సైజ్, మీ ఫింగర్స్ని షోల్డర్ పైన పెట్టుకొని ఫార్వర్డ్ ట్విస్ట్ చేయండి, లైక్ దిస్. 1, 2, చూడండి సైడ్ నుంచి 4, 5, ఇలాగ 3 రౌండ్స్. 20, 20, 3 రౌండ్స్ అయిన తర్వాత బ్యాక్వర్డ్స్ సేమ్ ఎక్సర్సైజ్ రివర్స్ ట్విస్ట్ చేయాలి, లైక్ దిస్. 1, 2, 3. ఇది అయిన తర్వాత ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి కరెక్ట్గా మీ చెస్ట్ లెవెల్ పెట్టుకోండి, వెనక్కి పుల్ చేయండి, లైక్ దిస్. 1, 2, లైక్ దిస్. ఇది చేసేటప్పుడు ఇలా చేయకూడదు, ఇలా చేయకుండా బ్యాక్ స్టిఫ్గా పెట్టుకొని ఇలా చేయండి. ఇది ఒక 3 రౌండ్స్ అయిన తర్వాత కాళ్ళు మీ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పట్టుకొని చేతులు తల వెనకాల పెట్టి లైట్గా సైడ్ బెండ్ అవ్వండి. మీ వల్ల ఎంత అయితే అంత, ఎక్కువ ప్రెషర్ లేకుండా ఫస్ట్ రిలాక్స్డ్గా 1, 1. ఇది చేసేటప్పుడు ఇలా చూడండి, లోయర్ బాడీని ఇలా చేయకూడదు అనమాట. ఇది రాంగ్. ఇది ఇలా చేయకూడదు. లోయర్ బాడీ స్టిఫ్గా పెట్టుకొని సైడ్ నుంచి పక్కకు బెండ్ అవ్వండి. 1, 1, 2, 2, అలాగా 20 into 3. ఇది అయిన తర్వాత బటర్ఫ్లైస్. మీ హ్యాండ్స్ వెనక్ సైడ్ చూడండి ఇలా లాక్ చేసుకొని డూ ఇట్ లైక్ దిస్. ఎల్బోస్ని బ్యాక్ ఫ్రంట్, బ్యాక్ ఫ్రంట్. 1, 2, 3, 4. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ మీ షోల్డర్ లెవెల్ పట్టుకొని సైడ్ నుంచి చూపిస్తాను చూడండి, ఇలా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యేటప్పుడు లైట్గా నీని బెండ్ చేసి డౌన్ అండ్ అప్. తర్వాత రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, లైక్ 1, 1, 1, 2, 2, 2. ఇది 20 into 3 రౌండ్స్ చేయండి. ఇది అయిన తర్వాత మీ లెగ్స్ దూరం పెట్టుకోండి. ఇలాగా మీ షోల్డర్ నుంచి మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత దూరం పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టి వంగి ఫస్ట్ టోస్ టచ్ చేయండి, తర్వాత ముందర, తర్వాత లోపల, తర్వాత స్టాండప్. ఇదంతా చేరితే 1, తర్వాత 2, 2, 2, 2, 3, 3, 3, లైక్ దట్ 3 రౌండ్స్. ఇదైన తర్వాత కాళ్ళు ఇలాగే దూరం పెట్టుకుని హ్యాండ్స్ ఇలా చేసి బెండ్ అయ్యి సైడ్ ట్విస్ట్ లైక్ దిస్. 1, 1, 2, 2, 3, 3. ఇది 3 రౌండ్స్ చేయండి. ఇదైనాక ఎల్బో స్ట్రెచ్. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని చూడండి పైకి వచ్చేలాగా పట్టుకొని ఒక చేత స్ట్రెచ్ చేసి ఎల్బోస్ని స్ట్రైట్ చేయండి. ఇలాగ టైట్ చేసి హోల్డ్ ఫర్ 10 to 15 seconds. అండ్ అగైన్ హ్యాండ్స్ని మళ్ళీ రివర్స్ చేసి అలాగా అయిన తర్వాత హ్యాండ్ చేంజ్. కిందికి ఒకసారి హోల్డ్ ఫర్ 10 seconds, బ్యాక్ ఒకసారి హోల్డ్ ఫర్ 10 seconds. షోల్డర్ రొటేటెడ్. చూడండి హ్యాండ్స్ ఇలా పట్టుకొని పైకి కిందికి, పైకి కిందికి, ఇలాగ సైడ్ నుంచి చూసారా, లైక్ దిస్. ఇలా చేయండి. ఇదైన తర్వాత హ్యాండ్స్ ఇలా పట్టుకొని సైడ్కి ఏదో లాగినట్లుగా షోల్డర్ ఫ్రీ అవుతుంది, షోల్డర్ ఫ్రీ అవుతుంది. ఇలా చేయండి. నెక్స్ట్ మీ లెగ్స్ షోల్డర్ కంటే కొంచెం వైడ్ పెట్టుకొని సైడ్ ట్విస్ట్. 1, 1, 2, 2, 3, 3. దీంతో అప్పర్ బాడీ వార్మప్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా లోయర్ బాడీ వార్మప్ ఉంది. ఇంత వార్మప్ చేసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి నెక్స్ట్ లోయర్ బాడీ వార్మప్ చేయాలా వద్దని. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే ఇప్పుడు చూపించే వార్మప్ రేపటికి డే 2కి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ నేను చూపించేస్తాను చూసుకోండి. లెగ్స్ దూరం పెట్టుకొని ఒక టోస్ని సైడ్కి ట్విస్ట్ చేయాలి. ఈ నీ ఫుల్ స్టిఫ్ ఉండాలి. బ్యాక్ ఇలా స్టిఫ్ పెట్టుకొని డూ ఇట్ లైక్ దిస్. 1, 2. ఈ సైడ్ 20 అయిన తర్వాత ఈ లెగ్కి 20. ట్విస్ట్ యువర్ బాడీ లైక్ దిస్. 1, 2.
ఇలాగా 20-23 రౌండ్స్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్స్ మీ షోల్డర్ కంటే కొంచెం లోపల పెట్టుకొని హ్యాండ్స్ పూర్తి పైకి లేపి కిందికి వంగి లెగ్స్ని హోల్డ్ చేసి దాన్ని వదలకుండా స్క్వాట్ కొట్టాలి లైక్ దిస్. మళ్ళీ చేయి వదలకుండా బ్యాక్ వచ్చి అప్ చేయండి. 1 హోల్డ్ డౌన్ అండ్ అప్. ఇది చేసేటప్పుడు మీకు చాలా మందికి టఫ్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయండి, మీ వల్ల ఎంతైతే అంత బెండ్ అయ్యి ఎంతైతే అంత కూర్చొని నిదానంగా ప్రాక్టీస్ చేయండి. చేస్తూ చేస్తూ ఇది ఈజీ అయిపోతుంది. ఈ వార్మప్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక 5 to 10 మినిట్స్లో వార్మప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెయిట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డే 3లో మీ వర్కౌట్ వచ్చేసి చెస్ట్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్. యాజ్ ఎ లేడీస్ మీకు పుషప్స్ కొంచెం టఫ్ అవ్వచ్చు, కానీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే చేస్తూ ఈజీ అవుతుంది. ప్రాపర్గా పుషప్ చేసేది ఎలాగో చూసుకోండి. ఇది రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. హ్యాండ్స్ మీ చెస్ట్ నుంచి 5 ఇంచ్ అపార్ట్ ఉండాలి. కాళ్ళు వచ్చేసి షోల్డర్ కంటే లోపల పెట్టుకొని స్లోలీ డౌన్ అండ్ పుషప్స్ ఇలా చేసి చూడండి. ఇది కనుక మీకు టఫ్ అయితే ఇంకా కొంచెం ఈజీ వర్షన్ ఏంటి అంటే హ్యాండ్స్ సేమ్ పొజిషన్ తీసుకొని నీ ఫ్లోర్లో పెట్టుకోండి. నీ పుషప్స్ చేయండి. నీ సపోర్ట్ తీసుకొని డౌన్ పుష్ యువర్ సెల్ఫ్, డౌన్ పుష్ యువర్ సెల్ఫ్. ఇదేమన్నా టఫ్ అయితే ఇలాంటి బెంచ్ అంటే మనలో ఉండే దివానా కానీ మంచం కానీ ఇంత హైట్లో ఉండే దానిపైన హ్యాండ్స్ పెట్టుకొని కాళ్ళు వెనకాల పెట్టండి. బాడీ స్ట్రైట్ చేసి డౌన్ పుష్ యువర్ సెల్ఫ్, డౌన్ పుష్ యువర్ సెల్ఫ్. ఇది ఒకవేళ టఫ్ అయితే మీరు వాల్ పుషప్ చేయొచ్చు. స్ట్రైట్గా నిల్చుకొని మీ హ్యాండ్స్ ఇలా వేయండి. ఎక్కువ వెనకాలకి లేకుండా ఎక్కువ ముందుకి లేకుండా మీ బాడీ కంటే కొంచెం దూరం వాల్ ఉండేలాగా వెయిట్ని ఇలా వదిలి డౌన్ పుష్ యువర్ సెల్ఫ్, డౌన్. ఇలా నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పుషప్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబల్ ప్రెస్. చూడండి, నేను 2 డంబల్ తీసుకున్నాను. మీరు బాటిల్ కానీ వాటర్ బాటిల్స్ కానీ లేదా ఇలా డంబల్ ఉన్నా ఏదన్నా వెయిట్స్ ఉన్నా పర్లేదు, క్లీన్గా ఫ్లోర్లో సెటిల్ డౌన్ అవ్వండి. డంబల్ కరెక్ట్గా చెస్ట్ లెవెల్కి పుష్ చేసి డౌన్కి వచ్చేటప్పుడు స్లోలీ డౌన్. ఇక్కడికి వచ్చి టచ్ అవుతుంది. జిమ్లో అయితే బెంచ్ ఉంటుంది, ఫుల్ డౌన్ అవుతుంది. ఇంట్లో కాబట్టి ఇట్లా ఫ్లోర్కి వచ్చిన తర్వాత డంబల్ని పైకి పుష్ చేయండి చెస్ట్ లెవెల్కి. డౌన్ వచ్చేటప్పుడు కంట్రోల్గా డౌన్ రావాలి. చూడండి, ఇది చేసినప్పుడు ఇలా పోకూడదు ఎల్బో, ఇది రాంగ్. ఇది తర్వాత ఇలా కూడా పోకూడదు, స్టమక్ దగ్గర రాకూడదు. కరెక్ట్గా చెస్ట్ లెవెల్కి వచ్చి పుష్ ఇట్ లైక్ దట్. 1. సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబల్ ఫ్లైస్ అంటారు. ఇలా పడుకొని డంబల్ దగ్గర తీసుకొని ఇది కూడా చెస్ట్ లెవెల్కి పెట్టి చేతులు దూరం వెళ్ళాలి, ఫ్లై అయినట్టుగా. ఎల్బో కిందకి టచ్ అవ్వగానే మళ్ళీ పైకి లాక్కు రావాలి. ఇలాగా స్లోలీ డౌన్ వెళ్ళి మళ్ళీ పుల్. చూడండి, పుల్ చేసేటప్పుడు చెస్ట్ పైన మన కాన్సన్ట్రేషన్ ఉండాలి లైక్ దిస్. స్లోలీ డౌన్ 1, 2 లైక్ దట్. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబల్ పుల్ ఓవర్ అంటారు. దానికి ఇలాంటి బెంచ్ కావాలి. ఇంట్లో ఇలాంటి బెంచ్ ఉండదు కాబట్టి మీ దీవానా కానీ మంచం కానీ దానిపైన ఇలా పడుకోవాలి. క్లీన్గా పడుకున్నప్పుడు మీ నెక్ అనేది బయటికి రావాలి, ఇలాగా లైట్గా రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఇలా సెటిల్ చేసుకొని డంబల్ని 2 హ్యాండ్స్తో ఇలా స్ట్రైట్ చేయండి. కిందికి వెళ్ళేటప్పుడు స్లోలీ డౌన్ రావాలి. ఇలాగా స్లోలీ డౌన్ వచ్చి మీ పెక్టోరల్స్ రిబ్ గేజ్ అంతా వైడ్ అవ్వాలి, స్ట్రెచ్ అవ్వాలి లైక్ దిస్. స్లోలీ మళ్ళీ స్లోలీ. కొంతమందికి నడుము నొప్పి ఉంటుంది, అలా వాళ్ళు ఏం చేయండి, లెగ్స్ ఎత్తి ఇలా పైన పెట్టుకొని మీ నడుము సెటిల్ అవ్వాలి బెంచ్కి దివానాకి. అప్పుడు ప్రాపర్గా ఉంటుంది. తర్వాత స్లోలీ డౌన్. పుల్ చేసేటప్పుడు కంట్రోల్డ్గా, కిందికి వెళ్ళేటప్పుడు షోల్డర్ పెయిన్ కాకుండా చూసుకోండి. కంట్రోల్డ్గా డౌన్ వెళ్ళి కంట్రోల్డ్గా పుల్ రావాలి. 1, 2, 3 లైక్ దట్. చెస్ట్ వర్కౌట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ యాప్స్ ఉంటుంది. యాప్స్లో డే 1 చేసినది మళ్ళీ రిపీట్ అవుతుంది. డే 1లో అప్పర్ యాప్స్ చేసి చూపించాను, ఇప్పుడు చేసి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. అప్పర్ యాప్స్ వేరియేషన్ వచ్చేసి క్రంచెస్. క్లీన్గా ఇలా పడుకొని హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసి డూ ఇట్ లైక్ దట్. 1, 2, 3 చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం యాప్స్ పైనే ఉండాలి. ఇలాగా ఒక్కొక్క రౌండ్కి 25 టార్గెట్ రెప్స్ పెట్టుకొని 3 to 5 రౌండ్స్ చేయండి. డే 3లో లాస్ట్ పార్ట్ వచ్చేసి కార్డియో. కార్డియో డే 1 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎలా చేయాలో ఒకసారి చూడండి. కార్డియోలో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి జంపింగ్ జాక్స్. జంపింగ్ జాక్స్ ఒక 10 to 15 మినిట్స్ చేయండి. ఫస్ట్ గ్రాడ్యువల్గా స్లోలీ ఇంక్రీజ్ చేస్తూ చేయండి. సెకండ్ వేరియేషన్ హై నీస్. ఇది కొంచెం టఫ్ అవ్వచ్చు మీకు స్టార్టింగ్లో చేసేటప్పుడు, అప్పుడు ఇటువంటి స్లోగా చేయండి. జంపింగ్ జాక్స్లో కూడా అంతే, ఇలా ప్రాపర్గా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. డే 3 వర్కౌట్ వీడియో కంప్లీట్ అయింది. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఆ టాపిక్ పైన నేను వీడియోస్ క్రియేట్ చేస్తాను. మన ఛానల్లో ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు
నమస్తే.